హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి, అలాగే కొద్దిగా రైస్ ఫ్లోర్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా వాము వేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల గట్టి పెరుగును వేస్తున్నాను. 2 పెద్ద స్పూన్ల గట్టి పెరుగు ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ లూజ్గా కూడా కలుపుకోకూడదు. ఇలా బాగా ఇలా చేతితో ఇలా అంటుంటే అది పిండి బాగా కలిసిపోతుంది. పిండిని కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఇప్పుడు వేడి నూనెలో పిండిని వేసుకుందాం. ఇలా చిన్న ఉండలుగా ఇందులో వేసుకొని వెంబడే కలపకుండా కొద్దిగా ఆగి ఇలా కలుపుకుంటే మంచిగా అవి కుక్ అయిపోతాయి. పిండిని బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. ఆయిల్ మాత్రం చాలా హీట్ ఉండాలి. వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. వేసేటప్పుడు మాత్రమే హైలో ఉండాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చిన్నగా వాటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. సింపుల్ ప్రాసెస్ అండి. మార్నింగ్ లేవగానే పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి ఇలా వేడిగా వేసి ఇవ్వచ్చు. లోపల పిండిగా ఉండకుండా స్మాల్ సైజ్ ఇలా మీడియంలో చేసుకుంటే పిల్లలకి కూడా బాగుంటుంది. లోపల పిండిగా ఉండదు ఇలా చిన్న సైజు వేసుకుంటే. ఇప్పుడు పిండిని మొత్తం ఇలాగే మీడియం సైజ్ బొండాలాగా వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఇలాగే పిండి మొత్తాన్ని చేసేసుకోవాలి. పల్లి చట్నీతో కానీ ఈ సాంబార్తో కానీ తింటే చాలా బాగుంటాయండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నానండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ ప్రాసెస్లో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.